హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి. పొద్దున్నే లేచి గబగబా పనంతా చక్కపెట్టేసుకుని పిల్లోడు క్యారేజ్ రెడీ చేసి పెట్టేశాను. బాక్సులు కూడా పెట్టేశానండి. మా చిన్నోడికైతే నిన్న సాయంత్రం లైట్గా ఫీవర్ ఉంది. సర్లే వాడిని ఈ రోజు కూడా మానిపించేద్దామని స్కూల్ అయితే మానిపిస్తాను. ఆ పెద్దోడిని రెడీ చేసి స్కూల్కి పంపుతానని చెప్పేసి బాక్స్ అయితే రెడీ చేశాను. బంగాళదుంప కూర అండి. ఇదిగోండి స్నాక్స్ కోసం అయితే 2 శనగలు వేసాను. తర్వాత ఏమో తీరా అంతా రెడీ చేసి వెళ్ళరా అని చెప్పేస్తే స్నానం చేసి బట్టలు వేసుకుని రెడీ అయిపోయిన తర్వాత అమ్మ కడుపులో తిప్పుతుందమ్మా, వికారంగా ఉందమ్మా అని చెప్పేసి వేలాడిపోయాడండి. వేలాడిపోతే ఇంకేం చేస్తాం, వాళ్ళు వేలాడితే మనకి వేలాడిపోతుంది మొహం. అందుకనే వాడిని ఏం చేశానంటే సర్లే ఈ రోజుకి నువ్వు కూడా ఆగిపో అని చెప్పి వాడిని కూడా ఇంటి దగ్గర అయితే ఉంచేసానండి. ఈ రోజు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళలేదు. పనంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి చక్కగా కాఫీ అయితే పెట్టుకుని తాగాను నేను. కాఫీ అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఉతికేసుకున్నానండి. కబోర్డ్లో మొన్న కింద అంతా తుడిచి క్లీన్ చేశాను కదా, ఈ కబోర్డ్లో అయితే బట్టలు అస్సలు సర్దలేదండి. పడిపోతున్నాయి అస్తమానుని. పిల్లలు తీస్తూ ఉంటారు కదా, అసలు గందరగోళంగా అయిపోయింది. మొత్తం అన్నీ తీసేసి మంచం మీద వేసేసి ఒక్కొక్కటిగా నెమ్మదిగా మడత పెట్టుకుని శుభ్రంగా సర్దేశానండి కబోర్డ్ అయితేనే నీట్గానే. ఇవన్నీ చేసుకునే లోపు మా వాడైతే ఇదిగోండి చిన్నోడు ఇక్కడ నిద్రపోయాడనే కన్నా బలవంతంగా నేనే పడుకోబెట్టానండి. ఎందుకంటే మెలకుగా ఉంటే కొట్టేసుకుంటున్నారు ఇద్దరుని. వాడిని ఇంట్లో పడుకోబెట్టి వీడినమ్మ ఇక్కడ పడుకోబెట్టేశాను. వాడెక్కడ వీడెక్కడ ఉంటే కనుక కొట్టుకోరు కదా అని చెప్పేసి ఇద్దరు పడుకున్నారు. పడుకుని నేను పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాను. బట్టలు మడతెట్టి సర్దేశాను కదా, ఇదిగోండి పాలు మరగపెట్టాను. పాలు మరగపెట్టేసి తోడేయడం మర్చిపోయానండి. మళ్ళీ లైట్గా వేడి చేసి తోడిపించేసుకుంటున్నాను. పాలు అయితే తోడేసి కబోర్డ్లో పెట్టాను మూత పెట్టేసి. కాకపోతే ఇక్కడ ఏం చేశానంటే లైట్గా వేడి ఎక్కువగా ఉంది కాస్త, అందుకే మూత కొద్దిగా వెలుతుంచి పెట్టానండి. మూతకి గాలాడిలా పెట్టాను. వెలుతుంచడం అంటే చిన్న గ్యాప్ ఉంచి పెట్టానండి. పాలు తోడేయడం అయిపోయింది కదండి, అంతా అయిపోయింది. భోజనం చేస్తాం. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సింక్ నిండా ఉన్నాయండి. మార్నింగ్ నుంచి అస్సలు అంట్లు కడగలేదు. చూసారా ఎన్ని ఉన్నాయో. టిఫిన్ చేసిన కాడి నుంచి భోజనం అంతా అయిపోయిన తర్వాత కూడా వంటకు ఉపయోగించిన ఏవి కడగలేదండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే పని అంతా అవ్వదు కదా, అలానే ఉండిపోతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్తేనే మనకి డైలీ రొటీన్ అనేది డైలీ వెళ్ళిపోతుంది. కానీ ఇంటి దగ్గర ఉన్నారంటే వాళ్ళతోనే సరిపోతుంది కదా. సో ఇక్కడ నేను వాళ్ళని పడుకోబెట్టేసిన తర్వాత పనంతా చేసుకోవడం అయితే మొదలెట్టేసాను. చకచక అయితే గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి. నాకేమో వంటగదిలోని చాలా డస్ట్ ఉందండి. ఎందుకంటే మొన్న బయట క్లీన్ చేస్తా బకెట్లన్నీ తీసేసాను. బకెట్లో ఉన్న సామాన్లన్నీ ఇక్కడ సంచి ఉంది, సంచి మీద వేసేసానండి. అవి అలా దొరుకుతున్నాయి. అసలు వాటిని తీసి శుభ్రంగా నీట్గా తుడిచేసి అక్కడ మొత్తం ప్లేస్ అంతా క్లీన్ చేయాలి. చాలా చిరాకుగా ఉంది. అందువలన ఇంకండి ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా ఆ పనికైతే వెళ్ళాలి. నేను ఫాస్ట్గా అయితే కడిగేసుకోవాలి. ఈ వీడియోలో ఒక మంచి మాట చెప్పుకుందామండి. మనం చేసే పనికి దేనికైనా సరే ఒక ఇన్స్పిరేషన్ అనేది ప్రతి విషయం నుంచి కూడా పుడుతుందంటానికి నేనే సాక్ష్యం అండి. ఎందుకంటారా, నేను చేసే ప్రతి వీడియో కూడా షార్ట్ వీడియోస్ మీరు చూస్తుంటే కనుక కంపల్సరీ చూడండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా ఆ రోజు జరిగిన చిన్న సంఘటన సరిపోతుందండి. ఆ చిన్న సంఘటన బట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. సో మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక విషయం నుంచి మనకి ఇన్స్పిరేషన్ అనేది లభిస్తుంది. సో మనం దాన్ని ఇన్స్పైర్గా తీసుకుని మనం చేసుకునే పని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. అలా చేస్తే కనుక మనకు సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ మాత్రం కంపల్సరీ వస్తుంది. అలా మోటివేటెడ్గా ఉండి ప్రతి విషయం నుంచి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాంటి టైంలో మనకి ఎవరితో మాట్లాడితే మన యొక్క కన్ఫ్యూజన్ పోతుంది అని అనుకుంటాము, వాళ్ళతో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఒక అరగంట మీ కన్ఫ్యూజన్ అంతా పోయి చక్కగా మీకు ఒక ఇన్స్పైర్గా అనిపించి కాన్ఫిడెన్స్ అనేది వచ్చే విధంగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ నేను ఒక్కొక్కసారి అలానే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏదో ఇంట్లో ఒంటరిగా ఉంటాము, పనులన్నీ చేసుకుంటాము, అదే డైలీ రొటీన్ అయిపోతుంది కదా. డైలీ రొటీన్ చేసుకునే టైంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తుంది. పని చేసి ఇంకా ఎంత కష్టపడి మనం పని చేసినా దానికి అనేది విలువ ఉండదండి. ఎందుకంటే బయటకు పోయి జాబ్ చేసి సంపాదించి డబ్బులు తెచ్చే వాళ్ళకి మాత్రమే విలువ ఉంటుంది. ఇంట్లో ఉండి నువ్వు ఎన్ని కష్టాలు పడు, ఎన్ని ఇబ్బందులు పడు, నీకు జ్వరం రాని ఏదైనా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. ఇలాంటి పనులు చేసుకున్నా కానీ ఏంటి అందరూ చేయట్లేదా, అందరిళ్ళల్లోనూ అంటారు. అలా అనేసి సింపుల్గా తీసి పడేస్తారు. ఎందుకంటే ఒక విషయం అండి, అందరూ చేసుకోవచ్చు. అందరూ స్ట్రెంత్ లెవెల్ ఒకేలా ఉండదు. అందరూ చేసుకునే విధానము ఒకలా ఉండదు. ఒకరికి కష్టం అనిపిస్తుంది, ఒకరికి చక్కగా తేలిగ్గా చేసుకుని పోతారు. సో ఎప్పుడైనా సరే వాళ్ళు చేసే పనికి విలువనివ్వండి. ఆ విలువని ఇస్తే కనుక కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే
ఇది ఇంత కష్టపడి చేశాను కదా అన్న ఒక ఫీలింగ్ అనేది రాదు. మనం అది చేసిన పనికి ఒక విలువనిస్తే కనుక. సో ఇంట్లో వాళ్ళు కూడా అలా మోటివేట్ చేస్తూ ఉండాలి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని. అలాంటప్పుడు మనకి ఏంటంటే హ్యాపీగా చేసుకుని వెళ్ళిపోవచ్చు పనులన్నీ కూడా చక్కగానే కదండి. అవునా కదా? ఒకవేళ సేమ్ అభిప్రాయం మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ కొన్ని విషయాలు ఏంటంటే నువ్వు జాబ్ చేయొచ్చు కదా, ఎంత చదువుకున్నావు, నువ్వు ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అంటారు. ఇక్కడ మేనేజ్ చేసుకోగలిగేటువంటి స్థితిని బట్టి ఉంటుంది. చిన్న పిల్లల్ని వదిలేసి ఇలా మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకు నచ్చిన పని చేసుకోవడంలో తప్పేమీ లేదు అసలు. ఎందుకంటే ఎక్కడ బయటికెళ్ళి జాబ్ చేసినా, ఎవరికి గులాంగిరి చేసినా అక్కడ మనకి మనశ్శాంతి, మనకు నచ్చిన పని కానప్పుడు అస్సలు ఉండదు. ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, డిప్రెషన్ వస్తూ ఉంటుంది. సో మీకు నచ్చిన పని చక్కగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంట్లో కూడా హ్యాపీ వాతావరణం ఉంటుంది. సో అందరికీ నచ్చిన పని చేసేటువంటి అవకాశం ఉండదు. కానీ అలాంటి పనులు ఒక్కొక్కసారి హాబీస్ కింద కూడా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి సింగింగ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి సింగింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి నాలా వ్లాగింగ్ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కుదరినప్పుడు కనీసం అప్పుడప్పుడు హాబీస్లో కన్నా చేసుకోవచ్చు. మనకి నచ్చిన పని చేసుకుంటున్నామని ఒక తృప్తి అనేది ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఈ చెప్పినటువంటి విషయం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మర్చిపోకుండానే. నెక్స్ట్ ఏమో పని అంతా అయిపోయింది కదా, ఇంకా పని అంతా అయిపోయిందండి. ఇంక ఇల్లు గుమ్మలు తుడుచుకోవాలి, సాయంత్రం అయిపోవచ్చింది. ఇల్లు గుమ్మలు తుడిచేసుకుని ప్యాకింగ్ అయితే మొదలు పెట్టాలండి. ప్యాకింగ్ కొన్ని ఉన్నాయి, వస్తువులు అయితే ప్యాక్ చేయమని అయితే మా ఆయన ఫోన్ చేశారు. ఇంకా ఇల్లు గుమ్మలు తుడవాలండి. ఇల్లు గుమ్మలు తుడిచిన తర్వాత వంటగదిలోని అవసరం లేని సామాన్లన్నీ ఒక సంచిలో వేసేసి మీదనైతే పడేయాలి అటక మీద. అసలు చాలా చిరాకుగా ఉన్నాయి, చూపిస్తుంది చూడండి. ఇగో చూసారా, ఆ ఫ్యాన్ పనికిరాదు. ఈ చిన్న ప్లాస్టిక్ ఐస్ క్యూబ్స్ పెట్టుకునే మూతలు ఇవన్నీ మూలన పడి ఉన్నాయి. ఇదంతా ఎంత గందరగోళంగా ఉందో. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మనం బకెట్లో వేసాను కదా సామాన్లో, మసాలా సామాన్లు అవి. ఆ సామాన్లకు సంబంధించి అవన్నీ ఇందులో ఈ బకెట్లో ఉండేవి. ఇవన్నీ కూడా మొత్తం ఈ సామాన్లన్నీ కూడా ఆ బకెట్లో వేసేసి పక్కన పెట్టేశాను. నేను ఆ బకెట్ల కోసం ఈ సామాన్లన్నీ ఇదిగోండి సంచి మీద అయితే వేసేసాను. ఇది తీసి ఇప్పుడు పైన పడేస్తాను. ఆ మూటలో వేసేసి శుభ్రం కట్టేసి పైన వేస్తానండి. వేసేసిన తర్వాత ఇల్లు గుమ్మలు అయితే తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత సాయంత్రం సామాన్లు అయితే కొన్ని ప్యాక్ చేయాలి. ప్యాకింగ్ ఉన్నాయి, మసాలా సామాన్లు ప్యాక్ చేసేవి అవి కూడా చేసుకుంటాను. మా పెద్దోడైతే పడుకున్నాడు, చిన్నోడు పడుకున్నాడు, కానీ ఇప్పుడే లేస్తాడు. అసలు చాలా బలవంతంగా పడుకోబెట్టాను. అసలు చాలా బలవంతంగా పడుకోబెట్టాల్సి వచ్చింది. ఓకే అండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.
ఇంట్లో పని అంతా పూర్తి చేసేసుకుని అన్నం అయితే వండేసానండి. కూర మళ్ళీ వచ్చిన తర్వాత వండాలి. ఇప్పుడైతే మొన్న 4 రోజులు అవుతుంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి. చిన్నోడికి మళ్ళీ నిన్న ఫీవర్ వచ్చిందని అన్నాను కదా, నిన్న సాయంత్రం వెళ్ళేసరికి డాక్టర్ గారు అయితే లేరు. మళ్ళీ తీసుకువెళ్తున్నాను హాస్పిటల్కి అయితే ఇద్దరిని కూడా. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేసామండి. ఆ పెద్దోడికైతే కడుపులో తిప్పుగా ఉంటుంది అంటున్నాడు కదా, దానికి చూపించడానికని వచ్చాము. చిన్నోడికైతే నిన్న జ్వరం వచ్చింది కదా నిన్న సాయంత్రము, మళ్ళీ అయితే రాలేదు. చూడాలి ఏం చెప్తారో, ఒకసారి మళ్ళీ డాక్టర్ గారికి కలవాలి. నెక్స్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాం కదండి. వెళ్ళొచ్చిన తర్వాత మా పెద్దోడికైతే టెస్టులు రాశారు. ఎందుకంటే కడుపులో తిప్పుతుంది అంటున్నాడు, నెక్స్ట్ ఏమో ఆకలి ఉండట్లేదు, నెక్స్ట్ ఏమో ఏంటంటే దద్దుర్లు వస్తాయి కదా, అక్కడక్కడ దద్దుర్లు వస్తున్నాయి. దానివల్ల అయితే టెస్టులు రాశారు. చూడాలి, రేపు పొద్దున్న అయితే వెళ్ళాలి రిపోర్ట్స్ తీసుకుని. ఇదిగోండి వచ్చిన తర్వాత 8:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. వచ్చిన తర్వాత ఇవన్నీ ప్యాకింగ్ చేసుకున్నామండి. ప్యాకింగ్ చేసుకునేసరికి అయితే ప్యాకింగ్ అయ్యేసరికి 11 దాటిపోయిందండి. ఇదండి మరి ఈరోజు వ్లాగు. ఉంటాను మరి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.